హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేపాల ఫుడ్స్. తెలంగాణ స్పెషల్ డిషెస్ అనగానే అందులో మనకు ముందుగా గుర్తొచ్చేది సర్వపిండి. ఆ సర్వపిండిని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మీకు నార్మల్ సర్వపిండి కాదండి, సొరకాయతో సర్వపిండి ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను. ముందుగా ఒక 10 పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి ముక్కలు, ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డను పెద్ద ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో వేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా మామూలుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ అరకిలో బియ్యం పిండి తీసుకున్నాను. దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ వేసుకోండి. అలాగే ఉల్లియాకు, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, వేయించినటువంటి పల్లీలు వేసుకోండి. పల్లీలు నూనెలో కాకుండా నార్మల్గా వేయించి పొట్టు తీసుకొని వేసేసుకోండి. ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేయండి. అలాగే సొరకాయని మనం తురుముకొని వేసుకోవాలి. ఈ సొరకాయలో నుండి వచ్చే వాటర్ వల్లనే మనకు పిండి అనేది బాగా మిక్స్ అయిపోతుంది. ఎక్స్ట్రా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మీకు ఒకవేళ సొరకాయ సర్వపిండి కాకుండా రెగ్యులర్ సర్వపిండి నచ్చినట్టయితే సొరకాయకి బదులుగా సరిపడే అన్ని నీళ్లు వేసేసుకొని పిండి కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా పిండి అనేది ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఇందులో మనం ఏం వాటర్ యాడ్ చేయకుండానే సొరకాయలో నుండి వచ్చిన వాటర్ వల్లనే మనకు పిండి అనేది ఇలా బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మనం పెద్ద పెద్ద ఉండల్లాగా కట్టేసుకోవాలి. పిండి కూడా మరి మెత్తగాను గట్టిగాను కలుపుకోకుండా మనం వేలుతో ప్రెస్ చేస్తే వేలు ముద్రలు పిండి పైన పడేంత కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. మనకు మామూలుగానే సర్వపిండి చేస్తే నూనె అనేది ఎక్కువ పడుతుంది. నూనె వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా నూనె అంతటిని కడాయికి అంటేలాగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్నటువంటి పిండి ఉండను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ సర్వపిండిని చేసుకోవాలి. సర్వపిండి కూడా మీడియం సైజులో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు సన్నగా చేస్తే క్రిస్పీగా అయిపోతుంది. అలా అని లావుగా చేస్తే మనకు లోపట సరిగా ఉడకదు. అందుకని మీడియం సైజులో చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో సర్వపిండి పైన చిన్నగా హోల్స్ పెట్టేసుకోండి. ఈ హోల్స్లో మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. దీనివల్ల ఏమంటే మనకు ఆయిల్ అనేది కింది వరకు వెళ్ళి సర్వపిండి కింద క్రిస్పీగాను పైన సాఫ్ట్గాను చాలా టేస్టీగా వస్తుంది. మనం ఈ సర్వపిండిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే కింద మాడిపోయి పైన ఉడకకుండా టేస్ట్ అనేది సరిగా ఉండదు. ఇలా మీడియం ఫ్లేమ్లో మనం ఒక 5 నిమిషాల పాటు మూతతో క్లోజ్ చేసి కుక్ చేయాలి. మనం లిడ్తో క్లోజ్ చేసినప్పుడు లోపటి నుండి వచ్చే ఆవిరి వల్ల సర్వపిండి అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లేదంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సర్వపిండి ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. కానీ కార్నర్స్ కూడా మనకు క్రిస్పీగా కావాలి అంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా 1 నిమిషం పాటు కడాయిని తిప్పుతూ కుక్ చేయండి. చూసారు కదా సర్వపిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. ఏ మాత్రం కూడా మాడిపోకుండా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే అదిరిపోతుంది. కొంచెం చట్నీతో కానీ లేదంటే టీతో కానీ తింటే ఆ మజానే వేరేలా ఉంటుంది. మీరు కూడా ఇదే రెసిపీ ఫాలో అయిపోయి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ రేపాల ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.